అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగోవాలి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ కోచ్. ఈరోజు మంచి టాపిక్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే చాలామంది అంటూ ఉంటారు మంచి వాళ్ళకే చాలా కష్టాలండి, మంచి వాళ్ళే త్వరగా చనిపోతారు. ఎవరన్నా చనిపోయారు అనుకోండి, చాలా మంచోడండి, ఇలాగే మంచి వాళ్ళే చనిపోతారని చెప్తా ఉంటారు. కానీ మంచి వాళ్ళే ఎందుకు చనిపోతారు? మంచి వాళ్ళకే కష్టాలేంటి? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మంచి వాళ్ళు త్వరగా చనిపోతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇతరులకి మంచి చెయ్యాలి, అందరి చేత వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అనిపించుకుంటారు. వాళ్ళ తాపత్రయ తపన. యాక్చువల్గా చాలా మందికి ఒక ప్యాషన్ కానీ ఒక ఎడిక్షన్ ఉంటుంది. అదేంటిది? ఇతరులకు సేవ చేయడం. వాళ్ళ దగ్గర నో అనే క్వశ్చన్ ఉంటుంది. కుటుంబం కోసం ఏం చేయాలి, లేకపోతే ఇతరుల కోసం ఏం చేయాలి, అడిగితే నో అనలేరు. ఏం చేసినా ఓకే అనాలి. ఆ ఓకే అన్న వెనకాల చాలా లోపల ఘర్షణ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా కష్టాలంటే ఇంక ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇతరులకి సాల్వ్ చేయాలన్న విధానంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ముఖ్యంగా అంటే సమాజంలో రెండు రకాల మెంటాలిటీస్ ఉంటాయి. పాజిటివ్ థింకర్స్ ఉంటారు, నెగిటివ్ థింకర్స్ ఉంటారు. ఎక్కువ పాజిటివ్ థింకింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఇతరులకి మంచి చేయాలి అని తపన. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైఫ్ని చూసుకుందాం. ఇంట్లో ఒక మదరో వైఫో ఉంటారు. వాళ్ళ కుటుంబం కోసం ఏం చేయాలి తపంతో లేవగానే అట్ ది టైమ్ ఆఫ్ ది గెటప్ ఫ్రమ్ ది బెడ్ ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, చాలా పనులు ఉంటాయి కదా. ఈ పనుల్లో వాళ్ళు టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తారు. తినడం కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇబ్బందుల వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. వన్ ఫైన్ డే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఒక కుటుంబంలో ఒక యజమాని, ఫాదర్ అయి ఉండొచ్చు, హస్బెండ్ అయి ఉండొచ్చు. తను ఏం చేస్తారు? తను కూడా అంతే, కుటుంబం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తా ఇంకా తనకు దాన్ని పట్టించుకోరు. అలాగే సమాజంలో చాలా మంది ఉంటారు. ఎంతసేపు మార్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరైనా సహాయం చేసే వాళ్ళ ఇంటికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మంచి మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి టైం లేకోకుండానే వాళ్ళు ఇతరుల కోసం హెల్ప్ చేసే విధానంలో వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. అందుకే వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతూ ఉంటాయి. సో మనం ఏం చేయాలి? ఇతరుల కోసం ఎంతైతే మనం పట్టించుకుని ఉంటామో అలాగే మన గురించి మనం పట్టించుకోవాలి. మన హెల్త్ గురించి పట్టించుకోవాలి. దానికి మన కోసం కొంత సమయాన్ని కేటాయించుకుంటూ ఉండి మన ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సర్వసాధారణంగా అందరూ కూడా పూజలు చేస్తారు, ప్రేయర్ చేస్తారు, నమాజ్ చేస్తారు, అన్నీ ఉంటుంది. భగవంతుని ఆరాధన కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, కొంచెం మరణించడాలు సడన్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకపోవడం, వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళకి ఒక మంచి అండర్స్టాండింగ్ లేకపోవడం. ఇంకొక ఎగ్జాంపుల్, ఇలాగే మంచిగా ఉంటూ సమాజ సేవ చేస్తూ దేశం కొరకు మంచి పేరు సంపాదించిన వాళ్ళు ఒక ముగ్గురు చెప్పుకుందాం. మదర్ తెరిసా, అబ్దుల్ కలాం గారు, తర్వాత వాజ్పేయి గారు. చాలా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు జీవించారు. చాలా మంచి వాళ్ళు. వాళ్ళ దగ్గర అంతా పాజిటివ్ థింకింగ్ ఉన్నా ఇతరుల కోసమే పాజిటివ్ థింకింగ్ పెట్టుకుంటూ వాళ్ళ హెల్త్ని కనుక వాళ్ళు పాడు చేసుకున్నట్లయితే సమయానికి తినకుండా సమయానికి కొంత వాళ్ళు కేటాయించకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. సో మంచి వాళ్ళందరికీ చెప్పేది, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మంచి వాళ్ళు, మీరు చెప్పేది ఏంటంటే మీరు అందరి కోసం, మీ కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం కోసం మీరు కష్టపడండి, చాలా ప్రేమించండి, మనుషులందరికీ హెల్ప్ చేయండి. కానీ అట్ ద సేమ్ టైం మీ గురించి మీరు సమయాన్ని కేటాయించుకుని మీరు మంచి ఆరోగ్యంతో ఉంటూ మీరు దీర్ఘాయుష్య కలిగి ఉంటూ, ఎందుకంటే మంచి చాలా సంవత్సరాలు ఉండడం, బ్రతకడం చాలా అవసరం. సో మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, జై హింద్.